హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే లాజిక్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ వచ్చేసింది కదా మై డియర్ ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుంది, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అది మనకి దేని నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మొత్తం మనకి 4 సబ్జెక్ట్స్ అడగడం జరుగుతుంది. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఒకటే ఎగ్జామ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటే ఎగ్జామ్. తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకి అలాగ జాబ్ వచ్చేస్తుంది. సో ఓన్లీ 4 సబ్జెక్ట్స్. ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటంటే జనరల్ సైన్స్ మనకి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. మ్యాథమెటిక్స్ అంటే మనకి యాప్టిట్యూడ్ ఉంటుంది ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, 25 మార్క్స్ అయితే ఇస్తారు. సిమిలర్లీ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మనకి ఇక్కడ చూడండి, రీజనింగ్ ఎక్కువ వెయిటేజ్ ఉంది కంపేర్ టు ద మ్యాథ్స్. ఇక్కడ మనకి 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ అండి, మనకి 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. టైం వచ్చేసి మనకి 90 మినిట్స్ అండి. 90 మినిట్స్ అంటే ఎంత, 1 hour 30 minutes. చాలా ఎక్కువ టైం మన కంపేర్ టు ద ప్రీవియస్ రిమైనింగ్ ఎగ్జామ్స్. 1 hour 30 minutes అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 120 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు మనం గ్రూప్ డి సిలబస్ చూద్దామండి. గ్రూప్ డి సిలబస్ ఇది వచ్చేసి క్వాంట్ సిలబస్. ఇది క్వాంట్. ఇది వచ్చేసి మనకి రీజనింగ్. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, క్వాంట్లో మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి వస్తున్నాయండి. ఫస్ట్ ఫ్రాక్షన్స్ అని మనకు అందరికీ తెలుసు కదా, పీ/క్యూ ఫార్మేట్లో ఉంటుంది. అలాగే మనకి ఫ్రాక్షన్స్ అసెండింగ్ ఆర్డర్లో రాయండి, డిసెండింగ్ ఆర్డర్లో రాయండి అని అడుగుతాడు అనమాట. నెక్స్ట్ వన్ మెన్సురేషన్ అండి. మెన్సురేషన్ కూడా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు. బేసికల్గా 2D నుంచి అడుగుతాడు. వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా నెంబర్ సిస్టమ్ అండి, వెరీ ఇంపార్టెంట్. నెంబర్ సిస్టమ్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి, తర్వాత మనకి 11 డివిజిబుల్ రూల్ ఏంటి, అలాగే 9 డివిజిబుల్ రూల్ ఏంటి, ఇటువంటి అన్నీ కూడా నెంబర్ సిస్టమ్ నుంచి వస్తాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ అండి. టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది, ట్రైన్స్ ఉంటుంది, పోర్ట్ అండ్ స్ట్రీమ్స్ ఉంటుంది. ఈ 3 టాపిక్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. ఎక్కువగా మనకి ట్రైన్స్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండి. ఎల్సిఎం నుంచి అయినా క్వశ్చన్ అడుగుతాడు, లేదా హెచ్సిఎఫ్ నుంచి అయినా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంకా జామెట్రీకి వచ్చేద్దాం. జామెట్రీలో మనకి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్ అండ్ హైట్ ఇస్తాడంటే మెన్స్ట్రేషన్ అయిపోతుంది. అలాగే యాంగిల్ ఇచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా జామెట్రీ అవుతుంది. సిమిలర్లీ మనకి వాట్ ఈస్ ద ఇన్ సెంటర్ యాంగిల్, ఆర్త్ సెంటర్ యాంగిల్, ఇవన్నీ కూడా మనకి జామెట్రీ క్వశ్చన్స్. ఇక్కడ మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. తర్వాత టైమ్ అండ్ వర్క్ అండి. టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్ అండ్ సిస్టమ్స్ ఈ రెండు కూడా ఒకటే ఫ్యామిలీ. సో మనకు క్వశ్చన్ వస్తే టైమ్ అండ్ వర్క్ నుంచి వస్తుంది, లేదంటే పైప్ అండ్ సిస్టమ్ నుంచి అయినా వస్తుంది. డెసిమల్స్ అండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డెసిమల్స్ సమ్ ఆఫ్ ది డెసిమల్స్ 0.3 + 0.33 0.333 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతాడు డెసిమల్స్ నుంచి. తర్వాత ఎలిమెంటరీ ఆల్జీబ్రా అన్నాడు. ఎలిమెంటరీ ఆల్జీబ్రా అంటే a + b హోల్ స్క్వేర్ ఎంత, a - b హోల్ స్క్వేర్ ఎంత, a³ + b³ + c³ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలిమెంటరీ ఆల్జీబ్రాలో ఉంటాయి. అన్నీ కూడా బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండు లేకుండా మాత్రం ఎగ్జామ్ ఉండదు. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అడుగుతాడు. ఈ రెండింటిలోంచి ఏదో ఒక దాంట్లోంచి మాత్రం క్వశ్చన్ అడగడం జరుగుతుంది. తర్వాత ప్రాఫిట్ లాస్ కంపల్సరీ చదవాల్సిందే. ప్రాఫిట్ లాస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ట్రిగ్నోమెట్రీ అండి. ట్రిగ్నోమెట్రీలో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. దాంట్లో మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. దాని నుంచి అయితే ఎక్కువగా ఫోకస్ చేయాలి. దాని నుంచి అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్లో మనకి ట్రిగ్నోమెట్రీలో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అని ఉంటాయి. సైన్ స్క్వేర్ θ + కాస్ స్క్వేర్ θ = 1, అలాగే సీకెన్ స్క్వేర్ θ - టాన్ స్క్వేర్ θ = 1, అలాగే కాట్ స్క్వేర్ θ - కొసెకెన్ స్క్వేర్ θ 1, అదే కొసెకెన్ స్క్వేర్ θ - కాట్ స్క్వేర్ θ = 1. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి అడగడం జరుగుతుంది. తర్వాత ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అండి. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ వచ్చేసరికి మనకి మొత్తం 4 ఉంటాయి. స్టాటిస్టిక్స్లో మొత్తం 4 ఉంటాయి: మీన్, మీడియన్, మోడ్, రేంజ్. సో వీటి నుంచి ఎక్కువగా ఫోకస్ చేయాలి. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్స్ అంటే మనకి ఎక్కువగా రేషియో ప్రపోర్షన్స్, ఏజెస్, అలాగే మనకి మిక్చర్ అలిగేషన్ అండ్ పార్ట్నర్షిప్, ఇవన్నీ కూడా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ ఫ్యామిలీ అన్నమాట. దీంట్లోంచి ఏదో ఒక దాని నుంచి అడుగుతాడు. అంటే ఏజెస్ నుంచి అడగచ్చు, లేదా మిక్చర్స్ నుంచి అడగచ్చు, లేదా పార్ట్నర్షిప్ నుంచి అడగచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్. బేసిక్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు, పర్సంటేజ్ మాత్రం కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడు. 20% ఆఫ్ 30 ఎంత, లేదా 20% ఆఫ్ 200 ఎంత, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకు పర్సంటేజ్ రావడం జరుగుతుంది. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. వీటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇంకా రీజనింగ్ వచ్చేసరికి మనకి ఎక్కువగా కోడింగ్ అండ్ డికోడింగ్, ఇది బాగా ఫోకస్ చేయాలి. తర్వాత మనకి రిలేషన్షిప్స్ అంటే బ్లడ్ రిలేషన్షిప్స్
నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, సిలోజిజమ్స్ ఒకటి, తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒక క్వశ్చన్, వెన్ డయాగ్రమ్ నుంచి ఒక క్వశ్చన్, అలాగే మనకి డెసిషన్ మేకింగ్ ఒకటి, డెసిషన్ సఫిషియన్సీ ఒకటి, జంప్లింగ్ సెంటెన్సెస్ ఒకటి. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. క్లియర్? యా. రీజనింగ్ అయితే ఈజీగానే ఉంటుందండి, డోంట్ వరీ. అలాగే క్వాంట్ కూడా మనకి ఏమి పెద్ద డెప్త్గా ఏమి వెళ్ళిపోవడం, ఓన్లీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో దీని నుంచి ఈజీగా స్కోర్ చేయొచ్చు. దీనిలో 20 out of 20 స్కోర్ చేసుకోవచ్చు, దీని నుంచి 30 out of 30 స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 30 + 20 50 మార్క్స్ గాను ఎగ్జాక్ట్లీ మనకి 50కి 50 తెచ్చుకోవచ్చు, లేదంటే అట్లీస్ట్ ఒక 45 తెచ్చుకోవచ్చు అండి దీని నుంచి. ఓకేనా? సో దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా? మన ఏఆర్కే లాజిక్స్లో అయితే మనకి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేసాము. మీకు ప్యూర్ మ్యాథ్స్లో అయితే స్టార్ట్ చేస్తామండి. జామెట్రీ ఒకటి, తర్వాత మనకి మెన్సురేషన్ ఒకటి అయితే మేము స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ సార్ బుక్స్ ఏం చదవాలి సార్ అని చాలామంది అడుగుతారు. సార్ బుక్స్ అయితే మనకి చాలా అవైలబుల్ ఉన్నాయండి మార్కెట్లో. అయితే ఎక్కువగా మీకు యూజ్ అయ్యేదంటే ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. కంప్లీట్లీ ఇది ఎస్ఎస్సి బుక్ ఇది కాదండి. ఎస్ఎస్సి కనుక ప్రిపేర్ అయితే మాత్రం రైల్వేస్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎన్టీపీసీ కానీ, లేదా గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ, లేదంటే ఏఎల్పి ఏదైనా సరే కాంట్ ఉందంటే మాత్రం ఈ బుక్ సరిపోతుంది. ఓకేనా? తర్వాత మనం ఎప్పుడు రెగ్యులర్గా ట్రెడిషనల్ ఫాలో అయ్యేది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కూడా బాగానే ఉంటుంది. కాదంటే ఇంత డెప్త్ అవసరం లేదు. కాదంటే మీరు బుక్స్ చదువుదాం అనుకుంటే మాత్రం ఈ బుక్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? సిమిలర్లీ రీజనింగ్ కూడా అంతే అండి. రీజనింగ్ కూడా మనకి ఎస్ఎస్సి నుంచి అయితే ఒక బుక్ ఉంది, అలాగే మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఈ రెండిట్లో ఏ బుక్ ఫాలో అయినా సరిపోతుంది. తర్వాత డెఫినెట్గా మీరు రోజుకి ఒక మాక్ ఎగ్జామ్ రాయాలి. అంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలని అడుగుతారు. సో ప్రీవియస్ పేపర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్జామినర్ యొక్క నాడి తెలుస్తుంది. ఎగ్జామినర్ నాడి అంటే ఏంటంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, దేని మీద ఎక్కువగా వాడు ఫోకస్ పెడుతున్నారు, అండ్ ఏ టాపిక్ పర్సంటేజ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, టైమ్ అండ్ వర్క్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ఈజీగా మనం కనిపెట్టగలుగుతాం అన్నమాట. ఓకేనా? అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే బుక్స్ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. అంటే ఇది బేసిక్గా మీరు ఎలాగో కోచింగ్ తీసుకుంటారు, ఈ ఇన్స్టిట్యూట్లో అయినా సరే, ఆన్లైన్ అయినా సరే. సో ఆ కోచింగ్లో చెప్పిన క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుని తర్వాత మీరు ప్రీవియస్ పేపర్స్ చదివితే సరిపోతుంది. ఓకేనా? తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా రాయాలి సార్. ఆన్లైన్ ఎగ్జామ్కి వచ్చేసరికి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయండి. టెక్స్ట్ బుక్ కానీ, లేదంటే సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెడుతున్నాయి. సో మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా రాయాలి. తర్వాత మీరు ప్రీవియస్ పేపర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? తర్వాత మన ఏఆర్కే లాజిక్స్ వచ్చేసరికి మనకి మన ప్రీవియస్ పేపర్స్ మీద ఫోకస్ పెడుతుంది. రోజుకొక ప్రీవియస్ పేపర్ తీసుకుని కాంట్ అండ్ రీజనింగ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది. సో రోజు ఎవ్రీడే డైలీ ఉంటుంది. మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మేబీ ఈ రోజు ఈవినింగ్ అని ఉంటుంది, లేదంటే రేపు మార్నింగ్ అని ఉంటుంది. డెఫినెట్గా రోజుకొక పేపర్ అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది ఫ్రమ్ ఏఆర్కే లాజిక్స్. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏఆర్కే లాజిక్స్ అయితే ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరు మంచి స్కోర్ అయితే గెయిన్ చేయగలుగుతారు. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నేను అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బై.